అంత మాత్రమే కాదు, సత్కార్యములు చేయమంటున్నాడు కదా. సత్కార్యములు చేయుటకును అంటే మంచి పనులు చేయడానికి. దేవుడు ఎందుకు మనల్ని నియమించాడు, ఎందుకొరకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఈ విషయాన్ని కూడా ఇంకొక చోట మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుతాను. 10వ వచనంలో, మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. దేవుడు చేసిన పని మనం. ఎందుకు ఆయన మనల్ని చేసుకున్నాడు? ఎందుకు చేసుకున్నాడు? వాటి యందు మనము నడుచుకొనవలెనని, జీవించాలని కదండి. వేటి యందు? మన కొరకు సిద్ధపరిచిన సత్క్రియల యందు, మంచి పనుల యందు. దేవుడు నిన్ను నన్ను మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడు, ఎందుకు సృష్టించుకున్నాడు, ఎందుకు ఆయన చేతి పనిగా మనం ఉన్నాము? సత్క్రియలు చేయడానికి మాత్రమే, మంచి పనులు చేయడానికి మాత్రమే కదండి. మంచి పనులు చేయడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకని ఆయన కృప చేత మనం రక్షించబడ్డాం. పైకి వచ్చినప్పుడు ఆ మాట చూస్తాం. క్రీస్తు యేసునందు ఆయన మనల్ని 7వ వచనంలో, క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టను. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఎందుకు మనల్ని రక్షించుకున్నాడు ఆయన? ఎందుకు మనం రక్షించబడ్డాము అని అంటే, ఈ రక్షణ మనం సంపాదించుకుంది కాదు, ఆయన కృపచేత మనము రక్షించబడ్డాం. ఆయన కనికరం చేత మనం రక్షించబడ్డాం. అయితే ఎందుకు రక్షించబడ్డాం? ఎందుకు రక్షించుకున్నాడు ఆయన? సత్కార్యములు చేయడానికి, సత్క్రియలు చేయడానికి, మంచి పనులు చేయడానికి, అందులో నడుచుకోవడానికి అని అంటున్నాడు కదా లేఖనాలు. నడుచుకోవడానికి, జీవించడానికి, సత్క్రియలు చేయడానికే మనము ఏర్పాటు చేయబడ్డాం. మంచి పనులు, చెడ్డ పనులు కాదు. ప్రేమించడము, క్షమించడము, ఇవి చేసుకోవడానికి మీరు సమాజముగా కూడుకున్నప్పుడు ప్రయత్నం చేయండి.